భారత రెజ్లర్ వినేష్ ఫోగట్కు సిల్వర్ మెడల్ వస్తుందా రాదా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అందరి చూపు పారిస్ వైపే మళ్లింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏం చెబుతుందన్న దానిపై అభిమానుల్లో ఉత్కంఠ ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఫైనల్ వరకు దూసుకుపోయింది. కానీ ఫైనల్ రోజున వినేష్ ఫోగట్ కు షాక్ తగిలింది. నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని ఆర్గనైజర్లు అనర్హత వేటు వేశారు. దీంతో పతకం ఖాయమనుకున్న టైంలో ఏ పతకమూ రాకుండా పోయింది. అయితే అనర్హతను వినేష్ ఫోగట్ సవాల్ చేసింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. దీనిపై సిఐఎస్ ఇప్పటికే వాదనలు వినేసింది. వినేష్ తరపున భారత ఒలింపిక్ సంఘం నియమించిన న్యాయవాదులు విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. ఇప్పుడు సిఐఎస్ ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. విశ్వ క్రీడలకు సంబంధించి కాస్ మధ్యవర్తిత్వ రూల్స్ ప్రకారం అడ్హాక్ డివిజన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వినేష్ కు అనుకూలంగా నిర్ణయం రావాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఇక వినేష్ పై అనర్హత వేటు వార్త విన్నప్పుడు అభిమానులు తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కింది స్థాయి నేతల వరకు వినేష్ ఫోగట్ కు మద్దతుగా నిలిచారు. అనర్హత వేటు పడగానే వినేష్ ఫోగట్ నిరాశకు లోనైంది. తనపై కుస్తీనే గెలిచిందని ఆవేదన వ్యక్తం చేసింది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే తనకు రజత పథకం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఇదే అంశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ కూడా రియాక్ట్ అయ్యాడు. వినేష్ పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నాడు. మినహాయింపులను ఎక్కడ ఆపాలన్నదే పెద్ద ప్రశ్న అన్నాడు. ఒలింపిక్స్ లో వివాదాలను దృష్టిలో పెట్టుకుని పారిస్లో అడ్హాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఆ కోర్టులోనే వినేష్ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి. తీర్పు కోసమే క్రీడా ప్రపంచం ఎదురుచూస్తోంది. వినేష్ మెడల్ సాధిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.